సురేష్ రమేష్ చాక్లెట్ తినడం మనకు తెలిసిందేగా, కానీ ఈ సురేష్ రమేష్ అసలు ఏం చేశారో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ గల్లీ గణేష్ అండ్ ఆహా అశోక్ అండ్ టీమ్. రే రమేష్, అరే సురేష్, నువ్వేంట్రా ఇక్కడ? అదేరా నేను అడుగుతున్నాను, దబిడి దిబిడిలో నువ్వేంట్రా? నువ్వేమైనా దబిడి దిబిడి కాకుండా దిబిడి దిబిడికి వచ్చావా? నువ్వు కూడా దబిడి దిబిడిగా కదరా వచ్చింది. ఏంటి సడన్ ఎంట్రీ? అది ఏం చెప్పండి రా రమేష్, సురేష్ మీరేంటి ఇక్కడ? జకాస్ జకాస్. అరే ఏం చెప్పండి రా, ప్రొడ్యూసర్ గారు నిన్న ఫోన్ చేసి గణేష్ మీరు లేకపోతే షో కలాలేదయ్యా రండయ్యా అని చెప్పి రాత్రి అంతా పడుకోకుండా ఒకటే ఫోన్ కాల్ కొడితే వచ్చాను రా. అదేంట్రా మనం కదా ఆయనకి నిన్నంతా ఫోన్ కాల్ మీద ఫోన్ కాల్ చేసి సార్ ఒకసారి కుదిరి సార్ మీ కాల్ పట్టుకుంటా ఈ ఒక్క స్కిట్కి ఇచ్చేయండి సార్ చాలు సార్ విన్ను కొట్టిపోయినా కదా స్కిట్ బాగా చేస్తామని చెప్పాం కదరా. అబ్బా ఆబా అదంతా స్టేజ్ వెనకాల, స్టేజ్ ముందు ఇలాగే ప్రవర్తించాలి. నాకు ఒకటి అర్థమైంది, ఫైనల్ కాదు నాకు ఒకటి అర్థమైంది. చెప్పండి సార్. నేను జకాస్, మీరు పకాస్. దొంగ సచ్చినోడు. అది సరేరా, రాత్రి జీవన్ గారు మీకు ఫోన్ చేసి 12ంటికి మా రూమ్ కి రా అని చెప్పారంటే ఎందుకురా? చాక్లెట్ తినడానికి. తినడానికా? సర్లే నాకెందుకులే కానీ నేను మా లవర్ దగ్గరికి వెళ్తున్నా. మరి నేను మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తానా? నేను కూడా లవర్ దగ్గరికి వెళ్తాను. వయసు అలాంటిది లేరా. సరే బేబీ వచ్చేయ్. 2002 వరకు చూడలేదే ఇంత సరుకు, 2002 వరకు చూడలేదే ఇంత సరుకు, సోకులతో వచ్చేసింది సూదులతో గుచ్చేసింది. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి ఏముండాలి? ఒక కార్ ఉండాలి, ఒక బంగ్లా ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఇంకా బోలెడు ఆస్తి కావాలి. అలాగే ఇంకొక అబ్బాయి కనుక అమ్మాయిని పెళ్లి చేసుకోండి ఏమేం కావాలి? ముఖ్యంగా అమ్మాయి ఉండాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ రోజుల్లో అసలు అమ్మాయి ఏదో అబ్బాయి ఏదో అసలు తెలియకుండా పోతుంది జీవితానికి. సర్లే కానీ బేబీ ఈ ఫోటో ఎలా ఉంది? అబ్బా ఏంటా మీ కొండ ఎవరిది? బేబీ ఓహో బంగారు కొండ నువ్వేనా? బాగుందిరా ఈ ఫోటో, బాగుంది కదా? బాగుంది. ఇది వాట్సాప్ లో స్టేటస్ పెడదాం అనుకుంటున్నా. కింద క్యాప్షన్ పెట్టమంటావు? రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టు బేబీ. అట్లుంటది మనతోని. బాగుంటది చూడడానికి. కానీ ఏం బాగుంటది? వేరేది ఏం పెట్టినా బాగోదు, అది చూసుకో ఫస్ట్. సర్లే ఒకటి, నేను ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయనలో ఉన్న స్ట్రాంగ్ కావాలి, అలాగే వీక్నెస్ కూడా నాకు తెలియాలి. నాలో ఉన్న స్ట్రాంగ్ అంటే కష్టం కానీ వీక్నెస్ అయితే తెలుసు. నాలోని స్ట్రాంగ్ ఉంది, కేప్ స్ట్రాంగ్. మరి వీక్నెస్ అంటే చెప్పు. నేను తిని బిర్యానీ కూడా నీకు పెడుతున్నాను కదా, ఇంకా అదే వీక్నెస్. సరే గానీ మనం ఇంకెంతసేపు మాట్లాడుకుంటుంటే ఇలా సాగదీస్తూనే ఉంటాం. పెళ్లి గురించి మాట్లాడి, నేను మా ఇంటికి మా పెళ్లి గురించి మాట్లాడతా. ఏదేమైనా కరెక్ట్ గా మాట్లాడు, లాస్ట్ మాట. బేబీ ఏంటి ఇంత లేట్ అయింది? నేను కరెక్ట్ టైంకే వచ్చాను, నువ్వే కకృతిపడి ముందు వచ్చావు. బేబీ నీకు విషయం చెప్పనా? చెప్పు. మన పక్కింటి డోలికి జీవన్ గారు బంగారం చేయించారంట, నువ్వు నాకు చేయిస్తావా? భలేదానివే. ఏంటిది? నువ్వేమన్నావు? చేయించమన్నా. నేనేమిచ్చా? చేయించావు. సూపర్. ఏడ్చావులే గాని బేబీ ఇంగో ఈ వచ్చే పండక్కి మా అమ్మ నీకు నాకు పెళ్లి చేస్తుందంట. మరి నేనేం చేయాలి? పెళ్లి చేసుకోవాలి, నన్ను 5 లక్షల కట్నం ఇస్తుందంట, బట్టలు కూడా పెడుతుందంట, వెరీ గుడ్, కార్ కూడా పెడుతుందంట. కానీ ఒక కండిషన్. ఏంటమ్మా? నన్ను మా కుటుంబాన్ని 10 ఏళ్ల పాటు నువ్వే పోషించాలి. గుడ్డు. నిన్ను పెళ్ళయ్యాక నిన్ను మోపడానికే నేను నాన్న సంకలం ఆకాలి, ఇంకా మీ ఫ్యామిలీని కూడా అంటే అమ్మో వద్దులే. అలా కాదు బేబీ, ఇంకో విషయం చెప్పనా? నాకు సోషల్ మీడియా అంటే తెలీదు, నువ్వు నాకు సోషల్ మీడియా గురించి చెప్తావా? పరిచయం చేస్తా. చెయ్యు. ఇది సైన్స్ మీడియా, ఇది వాట్సాప్ అమ్మా, అవునా? ఇందులో గ్రూపులు ఎక్కువ. ఇది ఫేస్బుక్, ఇందులో ఫేస్ లేనోళ్ళు ఎక్కువ. అయ్యో. ఇది ఇన్స్టాగ్రామ్, ఇందులో అమ్మాయిల పేర్లతో అబ్బాయిల అకౌంట్లు ఎక్కువ. అవునా? మరి ఇదేంటి? అమ్మో ఇది క్రోమ్, ఇందులో అన్ని ఎక్కువే. ఇదంతా వదిలే కానీ బేబీ, మన ఇద్దరు పెళ్ళైన తర్వాత నేను ఇంకో వాడిని ప్రేమిస్తున్నాను తెలిస్తే ఏం చేస్తా? నేనేం చేస్తానే, మీ ఇద్దరిని ఒకటి చేస్తా. ఏంటి నీకు ఏమైనా పిచ్చా? నేను మీ ఇద్దరిని ఒకటి చేయకపోతే మీరిద్దరు ఒకటే నన్ను పైకి పంపుతారు, దానికంటే ఇదే బెస్ట్.
సర్లే కానీ బేబీ ఇవన్నీ బాగానే ఉన్నాయి, బాగానే చెప్తున్నావు, కానీ మన పెళ్లి గురించి మీ ఇంట్లో మాట్లాడతావా లేదా? సరే నువ్వు మీ అమ్మతో మాట్లాడు, నేను మా నాన్నతో మాట్లాడతా. సరే బేబీ, బాయ్ బాయ్. బాయ్. చాక్లెట్ ఒక్కనివే తిన్నావు. నాన్న 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 చాక్లెట్ తింటావా? మరి నా మీద ఇవ్వ నాన్న. ఏం మొక ఎవరి దానికి ఇచ్చేయాలి నాన్న? ఏం మనుషులరా మీరు? చక్కగా చదువుకోండి కాలేజీ పంపిస్తే మీరు అమ్మాయిలతో చేసే పనులు ఏందిరా? సిగ్గనేది ఏం లేదురా. మొన్న హుసేన్ సాగర్ దగ్గర ఒక అమ్మాయి అబ్బాయి నడి రోడ్లో లిప్పులాగా పెట్టుకుంటున్నారు. అక్కడ చూసేవాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న ఏమనరారా? ఆ హుసేన్ సాగర్ దగ్గర అమ్మాయి అబ్బాయే కాదు, నువ్వు నేను పెట్టుకున్నా కూడా ఎవడు ఏమన్నా. అది సరేగా నాన్న, నువ్వు ఎప్పుడు చదువుకున్న వాళ్ళు బెస్ట్, చదువుకున్న వాళ్ళు వేస్ట్ అంటావు. అవునరా కదా? అవును. ఇప్పుడు చదువుకున్న వాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటారు నాన్న? ఎడ్యుకేటెడ్ పర్సన్. చదువుకున్న వాళ్ళని అన్ఎడ్యుకేటెడ్ పర్సన్. చూసారా అండి, మేము 2 అక్షరాలు ఎక్కువ చదివాము. చాక్లెట్ తింటావా నాన్న? ఇంత ఎదవలేంద్రా మీరు. సరేలే, ఇవన్నీ మాకు అనవసరం కానీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. ఎస్, నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను. అరే నువ్వు ఒప్పుకుంటే ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. మీ ఇద్దరా? అంతేగా అంతేగా. మేమిద్దరం ఇంకో 2 అమ్మాయిలు చేసుకుంటాం. నేను మీకు చిన్నప్పటి నుంచి మంచి చెడు చెప్పి పెంచలేదురా. మాకు తెలుసు నాన్న. నేను మీకు మంచి చెడు చెప్పి పెంచలేదు. ఒకసారి చేతి నాన్న, ఇందాక రూపాయలు ఇచ్చి సట్ట ఐరన్ చేయించా. ఆ 20 ఇచ్చింది నేనే, నువ్వు కంగారు పడమాక. చెప్పేసావా? మీరు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. మీరు ఏం చేసుకున్నా పర్లేదు కానీ పెళ్ళి అయితే చేసుకోవద్దు. లవ్ చేయండి కానీ పెళ్ళి అయితే చేసుకోకూడదు. అదేంది? పెళ్లి చేసుకున్నారనుకో మీ తలకాయలు బగల కొడతా. ఒకటి గుర్తుపెట్టుకోండి, పెళ్లి కానీ చేసుకుంటే కాళ్ళు 2 ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెడతా. నాన్న చాక్లెట్ పెట్టుకో. అరే సురేష్, రమేష్, ఏంట్రా నాన్న ఎలా ట్విస్ట్ ఇచ్చాడు? నువ్వేం కంగారు పడకరా, ట్విస్ట్ ఇచ్చేలే కానీ నాన్నే మనకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు కదా, మనం కూడా చెప్పకుండానే పెళ్లి చేసుకుని వచ్చి చెప్దాం. కరెక్ట్ రా, పద అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దాం పద. రే అమ్మాయిలు ఇల్లు అంత బాగుందో. అవును కదా, ఇదే అమ్మాయిలు ఇల్లు. ఏమండి మీరు వచ్చారు సరే, మీ అమ్మగారు రాలేదా? బాబు నేనే అమ్మని. అమ్మ ఎలా ఉంది కాబట్టి అనకొండ లడ్డూలు పుట్టారు. ఏదో అంటున్నారు? ఏం లేదంటే మీరు బాగున్నారు అన్న. ఇంతకి మీరు మీ అమ్మాయిని ప్రేమించామండి. ఓ, మా ఖడ్గమృగాల్ని ప్రేమించిన మగ మృగాలు ఖడ్గమృగం కాదు, ఎలుగుబంటి. ఎలుగుబంటి ఆడు, నేను ఏనుగు గున్నాయని ప్రేమించాను. ఓహో, ముద్దు పేర్లు కూడా మీరే పెట్టుకున్నారా? ఏదో ఏమో, నాకు ఈ నమ్మకం కలగట్లేదా? కలగట్లేదు. కలిగితే ఫస్ట్ మీ అమ్మాయిలు పిలిపించండి. అమ్మా మృగాలు. ఒరే వాళ్ళు జద్దులు మృగాలు అంటుంది, మనలే అంటుంది అంటవా? ఇవన్నీ మనకెందుకు, మనకు పెళ్లి కావాలి. ఎస్ జీవన్ గారు, మాకు పెళ్లి కావాలి. అమ్మో అనకొండ అటు పద. అత్తయ్య గారు, ఇదిగో నా ఎలుగుబంటి. ఇది నా ఏనుగు బొల్లే. నువ్వు తినడం ఆపకు బాబు, బాగానే తింటున్నావు. అది ఇప్పుడే 1/2 లీటర్ పాలు తాగొచ్చింది. సరిపోయారు ఇద్దరు. సరే కానీ మీ కండిషన్స్ ఏమైనా ఉన్నాయండి? నాకు చాలా కండిషన్స్ ఉన్నాయి బాబు. అడిగేయండి. అవన్నిటికీ మీరు ఒప్పుకుంటేనే మీకు పెళ్లి. సరే అత్తయ్య గారు అడగండి. అదే, ఇప్పుడు మా అమ్మాయి పాన్ అయిందనుకో, నువ్వు దాంట్లో కట్టిపుల్ అవ్వాలి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటా? మా అమ్మాయి బ్రెడ్ అయిందనుకో, ఎదవా చెప్పండి. నువ్వు జామ్ అవ్వాలి. దీనికి 3వ నెల వస్తే నేను వాంతులు చేసుకోవాలి. మగాడు ఎక్కడైనా వాంతులు చేసుకుంటాడంటరా? అలా చేసేసుకోరు, బాగుంటది. ఒరే అవి వాంతులు కదా, వద్దులే బాగో. మీరు ఆపుతారా? అయిపోయింది. సరే, ముహూర్తానికి టైం లేదు కానీ మీరు తొందరగా పెళ్లి చేసేసుకుంటే నేను ఏదో కృష్ణారామ అనుకుంటాను. థ్యాంక్ యూ ఆంటీ, తొందరగా ఒప్పుకున్నారు. పెళ్లి చేసేసుకోండి. ఎవరైనా మా నాన్న 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 నాన్న. నాన్న ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలియట్లేదు నాన్న, పెళ్లి ఒక 5 నిమిషాలు ఆగితే భోజనాలు ఆడతా, తినేసి వెళ్ళిపోదు. కానీ నేను మీకేం చెప్పారా? మీరు పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని నరుకుతా అన్న. పెళ్లి 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 పెళ్లి. నాన్న ఇగో 10 రూపాయలు. 20. మసాజ్ చేసావు కదా నాన్న.
ఒరే మసాజ్ సెట్కి వెళ్ళి ఉంటే 10 రూపాయలు తీసుకుంటారు తెలుసా? 1500 చేశారు. ఇంకోటి అమ్మో నాన్న అదేదో పెట్టేసుకుంటే బాగుంటది. నువ్వు నాన్న ఒర్రే ఎవర్రా నువ్వు? నువ్వెవరే? మగాన్నే. నువ్వు మగాడా? నువ్వెవర్తే? ఆడదాన్నిరా. అయితే నా కొడుకులు నేను కొడితే నువ్వు మధ్యలో ఏంది? అది నీ కొడుకులు ఇంతకు ముందు. ఇప్పుడు వాళ్ళిద్దరు నా అల్లుళ్ళురా. ఒరే, ఇంకొకసారి నా అల్లుళ్ళ మీద చెయ్యి పడిందో చెయ్యి నరికేస్తా. నువ్వు నా చెయ్యి నరకలేవు. ఏ? ఇది ప్లాస్టిక్ చెయ్యి. నువ్వేమైనా చూసుకో. ఇప్పుడే నీ కళ్ళ ముందు వీళ్ళ పెళ్లి ఎలా జరిగితే నేను చూస్తా. నీ కళ్ళ ముందరే వాళ్ళ పెళ్లి చూసి చూపిస్తా. అల్లుళ్ళు తాళి కట్టండి. కట్టేస్తున్నా. అమ్మయ్యా. పెద్దల్లుడు నువ్వు ఆ రూమ్ తీసుకో. సూపర్. చిన్నల్లుడు నువ్వు ఈ రూమ్ తీసుకో. సరే నువ్వు మూసుకొని వద్దని చెప్పినా వీళ్ళు పెళ్లి చేసుకున్నారే దేవుడా, నువ్వే చూసుకోవాలయ్యా. మామయ్య వాడు గుడ్డు మావయ్య. ఆడు గుడ్డు కాదమ్మా, ఉడ్డు. మామయ్య వాడు నట్టు మామయ్య. ఆడు నట్టు కాదమ్మా, దట్టు. ఆడు చక్కగాళ్ళని నాకు చిన్నప్పటి నుంచే తెలుసమ్మా. తెలుసు కూడా ఎందుకు చెప్పలేదు మామయ్య? నా కొడుకులు ఎట్టాంటి వాళ్ళని నన్ను ఉడితే నేను చెప్పుకోగలనా అమ్మా? మరి పెళ్ళి ఎందుకు చేసావా మామయ్య? పెళ్ళి ఆపుదామని నేను వస్తే మీ అమ్మ నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి ఆవిడ నన్ను కుక్క బతుకు చేసేసింది అమ్మ. నాకెందుకమ్మా మీ కుక్కలో పంచాయతీ? అయినా సరే కానీ ఈ పెళ్ళి నా వల్ల జరగలేదమ్మా, మీ అమ్మ వాళ్ళు జరిగింది. అలా అని చెప్పి మీ అమ్మ అక్కడే ఉంది, కొట్టమాకండి. ఎందుకంటే ఆమె చాలా మంచిదమ్మా. నన్ను కొట్టినా కానీ పర్లేదు కానీ మీ అమ్మ చాలా మంచిదమ్మా. సరేనా అమ్మ? జాగ్రత్త మీరు. ఇదంతటికి కారణం మన అమ్మ అన్నమాట. వస్తే అమ్మ నీ అమ్మ. సురేష్ రమేష్ పూలేసుకున్నావా? అయ్యో నీకు లేవా? నాకు లేవు. నాకు తెలుసు. కాదురా, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నువ్వేం కంగారు పడకురా. అక్కడ జీవన్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి జీవి చేద్దాం. సరేనా? పదా. ఫస్ట్ నాదమ్మా. జీవన్ ఫస్ట్ నాది. మాది గ్రోత్ సెంటర్. నా ఇది కృష్ణకాంత్ పార్కే. ఇద్దరికి చెరొక టైం ఫిక్స్ చేసుకోండి. ఫస్ట్ నాకు. మీకు ఎలా అనిపించింది స్కిట్? మేరే భాయ్ వీరభద్రుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నేను వచ్చేసా ఇక కొట్టుడే కొట్టుడు అన్నట్టు మా గణేష్ అశోక్ వచ్చేసారు, ఇక కుమ్ముడే కుమ్ముడు. సూపర్ అబ్బా. హే వద్దులే, గెటప్ మళ్ళీ వేరేలా అవుతుంది. అవును, నువ్వు చూస్తున్నావు గొడ్డలు పట్టుకొని తిరుగుతున్నావు ఏంట్రా? సానలేని గొడ్డలు. యా బాగుందబ్బా. యా సూపర్. లాస్ట్ లో మిమ్మల్ని కూడా మార్చేద్దాం అనుకున్నారు సార్ మీరు. మనం మారం అవసరం అనుకుంటే వాళ్ళని ఇంకా బాంబే పంపిస్తారు. యా బాగుంది. యా జ్యోతి గారు థ్యాంక్ యూ. యా సూపర్ అండి మీది న్యాచురల్గా. సో అత్త, ఇట్లాంటి అత్త ఉంటే, కానీ పాపం పెళ్ళిళ్ళు చేసుకున్న వీళ్ళ జీవితమే. యా సూపర్ అబ్బా, ఎక్సలెంట్. ఆల్ ద బెస్ట్ గల్లీ గణేష్ అండ్ ఆహా అశోక్.